హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కొత్త పిన్ నెంబర్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మన మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి నెంబర్ అనేది అకౌంట్కి లింక్ అయి ఉండాలి. పిన్ నెంబర్ సెట్ చేసుకోవడానికి మన ఏటీఎం కార్డు తీసుకొని దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాలి. ఏటీఎంలో కార్డు పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది స్క్రీన్ పైన. ఇక్కడ మనం సెట్ పిన్ అని ఉంది కదా, గ్రీన్ పిన్ సెట్ పిన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఓటీపీ జనరేట్ అని ఉంది కదా, ఓటీపీ జనరేట్ పైన క్లిక్ చేస్తే మనకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ మెసేజ్ వస్తుంది. ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిందంటే మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. మన మొబైల్కి ఓటీపీ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ నెంబర్ అనేది మనం ఇప్పుడు ఏటీఎంలో ఎంటర్ చేయాలి. మన మొబైల్కి ఓటీపీ మెసేజ్ వచ్చిన తర్వాత కార్డ్ అనేది మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. కార్డు తీసి మళ్ళీ పెట్టాలి. కార్డు మళ్ళీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సెట్ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ పిన్ గ్రీన్ పిన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్లో మనం మన ఓటీపీ ఎంటర్ చేయాలి. మన మొబైల్కి మెసేజ్ వచ్చింది కదా ఓటీపీ, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని ఉంది కదా, మనం ఏదైతే పిన్ నెంబర్ పెట్టాలనుకుంటున్నామో ఆ న్యూ పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. 4 అంకెల న్యూ పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీఎంటర్ యువర్ న్యూ పిన్ అని ఉంది కదా, మళ్ళీ ఎంటర్ చేయాలి 4 అంకెల పిన్ నెంబర్ని. ఇక్కడ 2 సార్లు పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. పిన్ చేంజ్డ్ కంప్లీటెడ్, పిన్ చేంజ్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా. ఈ విధంగా వస్తే మన పిన్ నెంబర్ అనేది సెట్ అయిపోయినట్టు.